మానవుడి యొక్క జీవితము దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యొక్క కట్టడల ప్రకారం జీవించుట కొరకే దేవుని చేత అతనికి ఆమెకు అనుగ్రహించబడింది. So the very purpose of human existence is to do the will of God or to live for God అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు నాకున్నటువంటి సమయంలో క్లుప్తంగా పర్పస్ గురించి, మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి ఉద్దేశము లేకపోతే సంకల్పం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. ముఖ్యంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులైన పౌలు జీవితంలో ఆయన యొక్క ఉద్దేశంతో ఏ ప్రకారం జీవించాడో దాని గురించి మనకున్న సమయంలో కొన్ని సత్యాలు మీ ముందు పెడతాను. జాగ్రత్తగా మీరు గమనించమని మీకు మనవి చేస్తున్నాను. సెప్టెంబర్ 1, 1985 సంవత్సరంలో రాబర్ట్ బెలర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి 13 సంవత్సరాల ప్రయాసం తర్వాత ఒక మహాసముద్రంలో టైటానిక్ ఓడను కనుగొన్నాడు. ఆ టైటానిక్ ఓడను చూడాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అన్నది రాబర్ట్ బెలర్డ్ యొక్క లైఫ్ పర్పస్. దాని కొరకు చాలా కష్టపడ్డాడు. 13 సంవత్సరాలు మహాసముద్రపు అగాధములో ఆయన అన్వేషణ చేశాడు. సో చిట్ట చివరికి 13 సంవత్సరాల తర్వాత ఆ ఓడను చూసినప్పుడు ఆయన రాసినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గుండె గొంతులోనికి వచ్చేసి 2 నిమిషాలు అక్కడే ఉండిపోయిందని ఆయన రాశాడు. ఎందుకంటే ఆయన యొక్క కళ నెరవేరింది, ఆయన అనుకున్న దాన్ని ఆయన సాధించగలిగాడు. ఒక మనిషి జీవితంలో ఉద్దేశం అనేది ఎంత శక్తివంతంగా పని చేయగలదు అనేది రాబర్ట్ బెలర్డ్ యొక్క జీవితాన్ని మనం నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతోంది. మానవుడి యొక్క జీవితాన్ని చాలా సందర్భాల్లో అతడు ఎంచుకున్నటువంటి లక్ష్యము లేకపోతే అతడు పెట్టుకున్నటువంటి ఒక గురి లేకపోతే అతడికి ఉన్నటువంటి ఉద్దేశమే బలంగా నడిపిస్తూ ఉంటుంది. అదే ఒకవేళ లేకపోతే అతడి జీవితం చాలా వ్యర్థంగా ముగిసిపోతుంది. మరి ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చినటువంటి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, లేకపోతే దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న, మీ జీవితానికి మీరు పెట్టుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? మీ జీవితంలో మీరు దేన్ని అమితంగా ప్రేమిస్తున్నారు? మీ జీవితంలో మీరు పెట్టుకున్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి? అది ధనమా, లేకపోతే మంచి ఉద్యోగమా, లేకపోతే వ్యాపారమా, లేకపోతే సుఖభోగమా, లేకపోతే వివాహమా, లేకపోతే మరొక వ్యాపకమా, లేకపోతే దేవుని సేవ? ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణం చేత బ్రతుకుతాడు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక దాని కొరకు జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. సో మన జీవితంలో మనం దేవుడి బిడ్డలంగా మనకు దేవుడిచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అండ్ మనం పెట్టుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే 2 కొరింథీ 4:18 పౌలు భక్తుడు ఒక మాట రాశాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనిపించేవి అశాశ్వతమైనటువంటివి, కనబడనివి శాశ్వతమైనటువంటివి. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భాల్లో మనుషులు కనిపించే వాటి కొరకే వారి జీవితాన్ని దారపోస్తారు, కనిపించని వాటి కొరకు వారు ఏమాత్రం ఆలోచన చేయరు. కొలసీలకు రాసినప్పుడు పౌలు భక్తుడు 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, పైనున్న వాటినే వెదకాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు అని ఆయన అన్నాడు. క్రైస్తవులకు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన మాట రాశాడు. అంటే చాలా మంది పైనున్న వాటి గురించి కాకుండా భూ సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి గురించే ప్రాకులాడుతుంటారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది, యెహోవా ప్రతి వస్తువును దాని పని కొరకు నియమించాడు. అంటే ప్రతి విషయానికి ఒక పర్పస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాస్ పెన్ ని మనం తీసుకుందాం. 1000 రూపాయలు పెట్టి మీరు క్రాస్ పెన్ కొన్నారనుకోండి, దాని మీద బంగారం పొదగబడి ఉన్నప్పటికీ అది రాయకపోతే అది ఒక పెన్నుగా ఫెయిల్ అయిపోయినట్లే. అది ఒక డెకరేటివ్ పీస్ గా ఉండడానికి వారు తయారు చేయలేదు. అది మనుషుల చేతుల్లో ఉండి మనుషులు రాత కొరకు దాన్ని వినియోగించడానికి అది తయారు చేయబడింది. సో పెన్ యొక్క పర్పస్ ఏంటంటే టు రైట్. అది రాయకపోయినప్పుడు దాని యొక్క పర్పస్ లో అది ఫెయిల్ అయిపోయింది. మానవుడు కూడా ఎందుకు చేయబడ్డాడో దాన్ని అతడు తెలుసుకోకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం తన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉన్నప్పుడు అతని జీవితము వ్యర్థమైపోతుంది. అమెరికాలో మేనేజ్మెంట్ గురువుగా ఉన్నటువంటి పీటర్ డ్రక్కర్ ఒక మాట అనేవాడు. ఆయన ప్రపంచంలో మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ గురువులందరికీ కూడా గురువు అని పేరుగాంచాడు.
పర్పస్ గురించి ఆయన చెప్పినటువంటి రెండు విషయాలు ఏంటంటే, రెండు ప్రశ్నలు వేసుకోవాలంట పర్పస్ గురించి. ఒకటి, వాట్ ఈస్ మై బిజినెస్, నా వ్యాపారం ఏంటి? రెండో ప్రశ్న, హౌ ఈస్ బిజినెస్, నా యొక్క వ్యాపారం ఏ రకంగా ఉంది? సో మన జీవితంలో మనం పెట్టుకునేటువంటి ఆశయం గురించి, ఉద్దేశం గురించి మనం ప్రశ్నించుకోవాల్సి వచ్చినప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నా యొక్క ఉద్దేశం ఏంటి అండ్ ఆ ఉద్దేశం ఏ ప్రకారం ఉంది? నా ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు నేను ఏ ప్రకారం పనిచేస్తున్నాను అని ప్రతి మనిషి తన యొక్క జీవితంలో ఆలోచించాలి. ఈ మధ్యకాలంలోనే, ఈ సంవత్సరంలోనే యాపిల్ కంప్యూటర్స్ స్టీవ్ జాబ్స్ చనిపోయాడు. యాపిల్ కంప్యూటర్స్ యాపిల్ కంప్యూటర్స్ అన్నా దానికన్నా ఐప్యాడ్, ఐపాడ్ అంటే చాలా మందికి తెలుస్తుంది. ఐఫోను అంటే తెలుస్తుంది, ఎందుకంటే ఆయన అంత ఫేమస్ చేసేసాడు ఆయన కదా. సో యాపిల్ కంప్యూటర్స్, స్టీవ్ జాబ్స్ చాలా సంవత్సరాల క్రితం యాపిల్ కంప్యూటర్స్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెప్సీ కంపెనీకి సిఇఓగా పనిచేసేటువంటి జాన్ స్కల్లీని కలిశాడు. జాన్ స్కల్లీ పెప్సీ కంపెనీకి సిఇఓగా ఉన్నప్పుడు స్టీవ్ జాబ్స్ ఆయన అడిగాడంట, నీవు నీ జీవిత కాలం అంతా కూడా చక్కెర నీళ్లు అమ్ముకుంటూ బతుకుతావా, లేకపోతే ప్రపంచాన్ని మార్చుటకు ఒక అవకాశం నీకు ఇవ్వబడితే దాన్ని వాడుకోవడానికి ఇష్టపడతావా అని అడిగినప్పుడు, పెప్సీని వదిలేసి యాపిల్ కంప్యూటర్స్ లో జాయిన్ అవ్వమని చెప్పినప్పుడు ఇనిషియల్ గా స్టీవ్ జాబ్స్ యొక్క ప్రపోజల్ని స్కల్లీ వద్దన్నాడు, రెసిస్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే చక్కెర నీళ్ళు అమ్ముకుంటూ బతుకుతావా, లోకాన్ని మార్చేందుకు అవకాశాన్ని వినియోగించుకుంటావా అని సవాల్ చేశాడో అప్పుడు ఆయన దాంట్లో నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చరిత్రలో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మన జీవితంలో కూడా దేవుడు ఉద్దేశించినటువంటి విషయాల కొరకు మనం జీవిస్తామా, లేకపోతే మన జీవితంలో మనం పెట్టుకున్నటువంటి చక్కెర నీళ్ళు అమ్ముకుంటూ మనం బతుకుదామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. 5 విషయాలు క్లుప్తంగా మీ ముందు పెడతాను. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక ఉద్దేశానికి తన్ను తాను అప్పగించుకొని ఏ ప్రకారం బ్రతికాడో మనం గమనించిద్దాం. మీనింగ్ ఆఫ్ పర్పస్. మొట్టమొదట ఉద్దేశం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. మీరు ఒకవేళ డిక్షనరీని తెరిచి చూశారనుకోండి, డిక్షనరీలో ఏమని రాయబడిందో తెలుగులో నేను చెప్పేస్తాను. ఒక వస్తువు లేక విషయం వైపు ఒకరు సాగడం, లేకపోతే దాని కొరకు ఉనికి కలిగి ఉండడం, గురిని పెట్టుకోవడం, లక్ష్యాన్ని కలిగి ఉండడం. లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ వారు సరైనటువంటి కార్యకలాపము చేయడానికి లోకములో జీవించడం. సో అది పర్పస్ అని వారు డిక్షనరీలో మనకు అర్థాన్ని, డెఫినేషన్ ఇచ్చారు. బైబిల్ ప్రకారం మనందరం కూడా ఒక ఉద్దేశం కొరకే దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము ఆయన జీవితాన్ని దేవుడు తాకినప్పుడు ఆయన మార్పు చెందాడు, అది మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచి దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. ఈ వచనాల్లో పౌలు భక్తుడు 3 విషయాలు చెప్తున్నాడు. ప్రధానంగా ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను తన పోలికలో సృష్టించినప్పుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ని కలిగి ఉన్నాడు కనుక ఆ పర్పస్ మన లైఫ్ లో నెరవేర్చుట కొరకు ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు. ఆ తరువాత ఆయన తన కృప చేత మనల్ని పిలుస్తాడు. పౌలును ఆ ప్రకారమే పిలిచాడు. కృప చేత ఎందుకు పిలిచాడు అంటే, మనలో ఏ ఒక్కరికి దేవుని యొక్క పిలుపు అందుకునే యోగ్యత గాని అర్హత గాని లేదు. మనలో ఏ ఒక్కరం దేవుడి కొరకు వాడబడుటకు ఎలాంటి తలాంతును కలిగి లేము. కాకపోతే దేవుడు తన ఫ్రీ గ్రేస్ ద్వారా మనల్ని పిలుస్తాడు. ఆ తరువాత ఆయన కుమారుణ్ణి అన్య జనుల్లో ప్రకటించడానికి పౌలును నియమించి పంపించాడు. ఒక ఉద్దేశం కొరకు పౌలును పంపించినట్లు మనలో ప్రతి ఒక్కరిని దేవుడు పెట్టుకున్నటువంటి ఉద్దేశం కొరకు ఆయన నియమిస్తాడు. కొంతమందిని డాక్టర్లుగా చేయొచ్చు, కొంతమందిని ఇంజనీర్లుగా చేయొచ్చు, కొంతమందిని చార్టర్డ్ అకౌంటెంట్స్ గా చేయొచ్చు, కొంతమందిని మరో రకంగా చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో దేవుడికి తన ప్రజలు ఉండాలి, అక్కడ దేవుడి యొక్క ప్రతినిధులుగా వారు వాడబడాలి. ఆ ప్రకారం దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వారిని ఆయన నియమించి వారిని వాడుకుంటాడు. కలుపు మొక్క గురించి
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఒక మాట అన్నాడు, వీడిని అంటే కలుపు మొక్కను కలుపు మొక్క అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే దాంట్లో ఏ సుగుణం ఉందో ఇంకా మనుషులు కనుగొనలేకపోయారంట. అది ఎందుకు పనికొస్తుందో ఇంకా మనకు తెలియలేదు కనుక దాన్ని మనం పనికి మాలిన కలుపు మొక్క అని అంటాం. అదే ప్రకారం నీ లైఫ్లో నా లైఫ్లో మన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోనప్పుడు మనం కూడా పనికి మాలినటువంటి మనుషుల లాగానే మన జీవితాన్ని జీవించేస్తాం, కానీ ఉపయోగకరమైనటువంటి జీవితాలు మనకు ఉండవు. 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మామూలుగా ఫిలాసఫర్లు జీవితానికి సంబంధించి వేస్తూ ఉంటారు. మొదటి ప్రశ్న ఏంటంటే ద క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, మన ఉనికికి సంబంధించినటువంటి ప్రశ్న. నేను అసలు ఎందుకు జీవిస్తూ ఉన్నాను, సజీవంగా ఉన్నాను అనే ప్రశ్న. రెండో ప్రశ్న ద క్వశ్చన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, మన యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన ప్రశ్న. నా జీవితం వలన ఉపయోగం ఉందా? మూడో ప్రశ్న ద క్వశ్చన్ ఆఫ్ ఇంటెన్షన్, మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి సంకల్పానికి సంబంధించి నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో ఈ 3 ప్రశ్నలకు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. ఇవ్వకపోతే అతను లేక ఆమె వారి జీవితమును వ్యర్థంగా కాలయాపన కొరకే జీవిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. రాబర్ట్ బ్రైన్ అనేటువంటి ఒక మేధావి ఒక మాట అంటాడు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ పర్పస్ అంటాడు. అంటే జీవితం యొక్క ఉద్దేశము కలిగినటువంటి జీవితము అని అంటాడు. నేను ఒకవేళ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీలో ఎంతమందికి మీ జీవిత ఉద్దేశము తెలుసు అని, మీలో ఎంతమంది దానికి జవాబు ఇవ్వడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే ఎంతమంది దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రపంచంలో మనము ఆలోచించినప్పుడు అలెగ్జాండర్ గ్రహాం బెల్ యొక్క ఉద్దేశం ఏంటి అని మీరు ఆలోచిస్తే టెలిఫోన్ని కనుక్కోవడమే ఆయన యొక్క జీవిత ఆశయంగా ఆయన మనకు కనబడుతున్నాడు. నోవా వెబ్స్టర్ యొక్క జీవిత ఆశయం ఏంటి అంటే ఇంగ్లీష్ డిక్షనరీని తయారు చేయడం కొరకే ఆయన బ్రతికాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క జీవిత ఆశయం ఏంటంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి నర్సింగ్ ప్రొవైడ్ చేయడమే ఆమె యొక్క జీవిత ఆశయంగా ఉంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క జీవిత ఉద్దేశం ఏమై ఉంది అని అడిగితే ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన ముగించడానికి ఇష్టపడ్డాడని మనందరికీ తెలుసు. అదే ప్రకారం పౌలు భక్తుని యొక్క జీవిత ఆశయం ఏంటి అంటే అన్య జనుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రకటించుటకు ఆయన దేవుని చేత పిలువబడ్డాడు. ఆ పనిని ఆయన చేశాడు. అండ్ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన లోకంలోనికి వచ్చాడు. సో మనందరి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఆయన వాక్యంలో మనకు బయలుపరిచాడు. దాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితము అద్భుతంగా ఉంటుంది. కార్ల్ జంగ్ అనేటువంటి ఒక థియోలాజియన్ ఒక మాట అంటాడు, ఎప్పుడైతే గురి పోతుందో అప్పుడు అర్థం పోతుంది, ఎప్పుడైతే అర్థం పోతుందో అప్పుడు ఉద్దేశం పోతుంది, అండ్ ఎప్పుడైతే ఉద్దేశం పోతుందో మన జీవితము మన చేతుల్లోనే చచ్చిపోతుంది అని అంటాడు. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే గురి పోతుందో అప్పుడు అర్థం పోతుంది, ఎప్పుడైతే అర్థం పోతుందో అప్పుడు ఉద్దేశం పోతుంది, అండ్ ఎప్పుడైతే ఉద్దేశం పోతుందో అప్పుడు మన జీవితము మన చేతుల్లోనే చచ్చిపోతుంది అని అంటాడు. అంటే ఎవరికీ ఉపయోగం లేకుండా అది వ్యర్థమైపోతుంది. సో ప్రతి మనిషి తన జీవితంలో పౌలులాగా తన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి తను తాను అప్పగించుకోవాలి. మనుషులు మామూలుగా ఏం చేస్తారంటే మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం. ఆ పాయింట్లోనికి నేను ఇప్పుడు వెళ్ళని టైం లేదు కనుక జస్ట్ బ్రీఫ్గా ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. మనము జీవించడానికి మనకు ఒక రీజన్ కావాలి, కాకపోతే మన యొక్క జీవితానికి మనకు రిసోర్సెస్ కావాలి. జాగ్రత్తగా వినండి, మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు మెదడు చురుకుగా ఉంటుంది, తిన్న తర్వాత మందగించిపోతుంది. సో మీరు నిద్ర లేచిన తర్వాత కొంచెం అలర్ట్గా ఉండకపోతే మరలా నిద్ర వస్తుంది. ఎస్ ఆర్ నో? సో జీవించడానికి మనకు రీజన్ కావాలి, కానీ జీవితానికి మనకు రిసోర్సెస్ కావాలి. ఈ రోజున మనుషులందరూ మోస్ట్లీ అటు బయట ఉన్నవారు ఇటు చర్చ్లో ఉన్నటువంటి వారు ఎలా తయారైపోయారంటే వారు జీవితం కొరకు రిసోర్సెస్ని ఏర్పాటు చేసుకోవడంలోనే వారి యొక్క జీవితాన్ని ముగించేస్తున్నారు, కానీ వారి యొక్క జీవించుటకు వారు రీజన్ని వెతుక్కోవట్లేదు. If there is no reason for us to live, then whatever resources you may provide for your living, all
ఆల్ ఆఫ్ దెమ్ విల్ గో డౌన్ ద డ్రైన్, దేర్ విల్ బి నో యూస్. అది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. రెండవ విషయాన్ని మనం చూస్తే మైండింగ్ అవర్ పర్పస్. మొదటిది మీనింగ్ ఆఫ్ అవర్ పర్పస్, రెండవది మైండింగ్ అవర్ పర్పస్. మన యొక్క ఉద్దేశాన్ని మనము ఏ ప్రకారము నెరవేర్పులోనికి తీసుకొని రావాలి. విచారం ఏంటంటే చాలా మందికి ఉద్దేశమే తెలియదు, అసలు ఉద్దేశం ఉంటుంది అనేదే తెలియదు. అలాంటప్పుడు దాన్ని వారు నెరవేర్పులోనికి ఏ రకంగా తీసుకుని వస్తారు? ఒక విదేశాల్లో ఉండేటువంటి కుమారుడు స్వదేశంలో ఉన్నటువంటి తల్లి పుట్టినరోజుకు మంచి బహుమానాన్ని పంపించాలని ఆలోచనలో పడ్డాడు. తల్లిని చూడ్డానికి వస్తారు, వారు వచ్చిన వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ ఇచ్చిన గిఫ్ట్లన్నిటికన్నా నా గిఫ్ట్ అద్భుతంగా ఉండాలని బాగా ఆలోచించి సర్చ్ చేసినప్పుడు ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ దొరికింది. అదొక ప్రత్యేక తరహా పక్షి. ఆ పక్షి ఎన్నో భాషల్లో మాట్లాడగలదు, అండ్ ఆ పక్షికి 4000 మాటలు వచ్చు, అండ్ ఆ పక్షి 3 రాగాల్లో పాట పాడుతుంది. సో చాలా స్పెషల్ పక్షి అని చెప్పి, ఇది నేను ఇస్తే నా తల్లికి ఎవరు ఎలాంటి గిఫ్ట్ని ఇచ్చినా అన్నిటికీ మించిన గిఫ్ట్గా ఇది ఉంటుందని $50,000 పెట్టి దాన్ని కొని ఆమె పేరట ఆమె పుట్టినరోజున ఆమెకు అందేటట్టు ఏర్పాటు చేశాడు. ఆమెకు అది అందిన తర్వాత మరుసటి రోజు నేను ఫోన్ చేసి అడిగాడంట, మమ్మీ నేను నిన్న నీకు ఒక స్పెషల్ పక్షిని పంపించాను, అది ఎట్లా ఉంది అంటే, అబ్బా ఎంత రుచిగా ఉందిరా అని అందంట. అబ్బా ఎంత రుచిగా ఉందిరా అని అనేసరికి ఈయన ఫోన్లోనే సగం చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ పక్షిని ఆమె వండుకొని తినడానికి ఆయన కొని పంపించలేదు. ఆ పక్షికి ఉన్నటువంటి విలువ కానీ, ఆ పక్షికి ఉన్నటువంటి విశిష్టత కానీ ఆ స్త్రీకి తెలియదు. కనుక ఆ స్త్రీ ఆ పక్షి వచ్చినప్పుడు దాన్ని వండుకొని విందు చేసుకొని ఆరగించేసింది. ఈ రోజున దేవుడు మన జీవితానికి ఉంచిన విలువ, మన జీవితంలో పెట్టిన విశిష్టత ఎంతో మనం గుర్తించినప్పుడు మన జీవితాన్ని కూడా కేవలము చిన్న పిల్లల్లాగా మన వినోదాల కొరకు మనం వాడుకొని దాన్ని ఒక రోజున బయట పారేసుకుంటాం. అలా మనం ఉండొద్దంటే మన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. రెండవది, ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్పులోనికి తీసుకొని రావాలి. పౌలు భక్తుడు దమస్కు మార్గమున యేసు ప్రభువును ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఆయన జీవితాన్ని జాగ్రత్తగా చూస్తే మనం ఒక్కొక్క మాటలో దాన్ని చూసుకుంటూ పోదాం. మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన్ని ఎదుర్కొన్న తర్వాత ఆయన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. He started knowing about God, and then one day he knew God. ఒక రోజున అతడు దేవుణ్ణి ఎరిగినటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. మన లైఫ్లో మన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. డానిష్ ఫిలాసఫర్ సోరెన్ కర్క్గార్డ్ ఒక పుస్తకంలో ఈ మాటలు రాశాడు. ఆయన ఏమని రాశాడు? నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఈ లోకం ఏంటి, నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు, ఒకవేళ నా జీవితాన్ని ఎవరైనా అదుపు చేస్తుంటే, నేను ఒక నాటకంలో నటిస్తూ ఉంటే నా పైన ఉన్నటువంటి దర్శకుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని డానిష్ ఫిలాసఫర్ సోరెన్ కర్క్గార్డ్ అన్నాడు. మన జీవితం అనే నాటకంలో మనం ఉన్నాము అని ఫిలాసఫర్స్ భాషలో మాట్లాడుకుంటే మనం నటిస్తున్న పాత్ర ఏంటో మనం చెప్పుకోలేం. మనం నటిస్తున్నటువంటి పాత్ర ఏంటో మనకు మన డైరెక్టర్ చెప్పాలి. సో మీ డైరెక్టరు, నా డైరెక్టరు ఎవరో మనకు తెలుసు, పైన ఉన్నాడు ఆయన, డివైన్ డైరెక్టర్. ఆయన మన పాత్ర ఏంటో మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ మన పాత్రలో మనం ఎలా నటించాలో ఆయన నటించి చూపించాలి. ఎస్ ఆర్ నో? మీరు ఎంతమంది డ్రామాల్లో యాక్ట్ చేశారు? వీళ్ళు ఎంతమంది చిన్న చిన్న స్కూల్లో కాలేజ్లో ప్లేలో యాక్ట్ చేశారు? సో న్యాచురల్గా ఫస్ట్ డైరెక్టర్ చేసి చూపిస్తాడు. డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ అంతా ఆయన చూపించిన తర్వాత మనం చేస్తాం. చాలా పాపులర్ యాక్టర్స్కి, అమితాబ్ బచ్చన్ లెవెల్ వాళ్ళకే డైరెక్టర్ ఫ్రీగా నీవు ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు అని వదిలేస్తాడు. అందరికీ అలాంటి ఫెసిలిటీ ఉండదు. సో సోరెన్ కీర్కెగార్డ్ అన్నట్లు మన డైరెక్టర్ ఎవరో మనం తెలుసుకోవాలి. పౌలు భక్తుడు ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్పాడు, అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలా మందికి నిత్య జీవం అంటే ఏంటో తెలియదు. నిత్య జీవం అంటే దేవుడిని వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్లో మనం తెలుసుకోవడం అన్నమాట. వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనం దేవుడిని తెలుసుకుంటామో అప్పుడే మనం నిత్య జీవములోనికి అడుగు పెట్టిన వారం అవుతాం. ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనాలు. దయచేసి మీ బైబిల్ని ఒకసారి తిప్పండి. ఇర్మియా 9:23-24. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి.
ఆ 3 విషయాల మీద ప్రపంచము ఆధారపడి కట్టబడుతోంది. ఆ 3 విషయాలను బట్టి ప్రపంచము అతిశయపడుతోంది. దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని, ఇప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి మనిషి దేవుడిని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనం ఆ పని చేస్తున్నామా? హలో, మనం ఆ పని చేస్తున్నామా? మనం ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు దాంతో కనీసం 2 గంటలు గడుపుతాం. ఎస్ ఆర్ నో? ఎందుకంటే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాం. మనం ఒక గ్యాడ్జెట్ కొన్నప్పుడు దాంతో ఆ రోజంతా గడిపేస్తాం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ మనకు తెలిసిపోవాలి. మనం ఒక వ్యాపకాన్ని ఎంచుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ మనం తెలుసుకుంటాం. మరి మన దేవుడి గురించి మనం ఆ ప్రకారం తెలుసుకుంటున్నామా అన్నది మనందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. లోకంలో 3 విషయాలు ఉన్నాయి. లోకం ఈ 3 విషయాల మీద కట్టబడుతోంది. వాటిని బట్టి అది అతిశయిస్తోంది. ఒకటేమో మైండ్, విజ్డమ్, నాలెడ్జ్, మైండ్కి సంబంధించింది. రెండేమో మైట్, పవర్, అథారిటీ, మైట్కి సంబంధించినవి. 3ఏమో మనీ. ఈ మనీ ఉంటే లోకంలో మనకు అన్ని ఉంటాయి అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. సో ఈ 3 విషయాలను లోకము అతిశయిస్తూ ఉంటే దేవుడు ఆ 3 విషయాలను కొట్టిపారేసి నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా నీవు అతిశయించాలని దేవుడు చెప్తున్నాడు. సో పౌలు దేవుణ్ణి తెలుసుకోవడానికి తన జీవితంలో సమయాన్ని కేటాయించి ఆయన తెలుసుకోవడం మొదలుపెట్టాడు. రెండవది, దేవుణ్ణి అంత ఎక్కువగా తెలుసుకున్నాడో అంత ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఏంటి ఆ గొప్ప ఆజ్ఞ? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించమన్నాడు. ఎప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించగలమో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుణ్ణి మనం ప్రేమించలేం. ఒక వస్తువు యొక్క విషయం ఏంటో మనకు తెలియనప్పుడు మనం దాన్ని ఇష్టపడము. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనం తెలుసుకోనప్పుడు అతన్ని మనం గౌరవించము. అబ్దుల్ కలాంని మనం ఆఫ్రికా దేశానికి తీసుకుపోయి అక్కడ ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన నిలబెడితే ఆయనకు ఎవరు కూడా మర్యాదనివ్వరు. కానీ ఈ దేశంలో అబ్దుల్ కలాం ఎక్కడికి పోయినా మనుషులు నిలబడి సల్యూట్ కొడతారు. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుసు. ఆయన్ని ప్రేమించినా గౌరవించినా ఆయన గొప్పతనాన్ని బట్టే. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసినప్పుడే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో మనం ఆయన్ని ప్రేమిస్తాం. పౌలు భక్తుడు అది తెలుసుకున్నాడు కనుకనే ఒక గొప్ప స్టేట్మెంట్ చేశాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయము, జాగ్రత్తగా మాటలు మీరు వినండి. ఆ వచనాలు 7 నుండి 11 వరకు ఉంటాయి. మీరు దాన్ని రాసుకొని తర్వాత మెల్లగా ధ్యానించండి. నేను జస్ట్ ఆ పాయింట్ మాత్రమే ఇక్కడ చదువుతాను. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని అంటాడు. నా క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు చెప్పిన తర్వాత 11లో ఒక మాట అంటాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 3 సార్లు సమస్తమును నష్టపరుచుకొని అని అన్నాడు. ఆ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 విషయాల గురించి పౌలు భక్తుడు మాట్లాడాడు. మొదటిది ఆయన పెడిగ్రీ గురించి, ఆయన వంశం గురించి, ఆయన జాతి గురించి, ఆయన దేశం గురించి, ఆయనకున్నటువంటి ఆ గొప్ప విశేషతల గురించి ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ప్రొఫెషనల్ డిగ్రీ గురించి, ఆయన గమాలియేల్ దగ్గర ధర్మశాస్త్రంలో ఎంత గొప్ప ఎక్స్పర్టీస్ ని పొందాడో దాని గురించి చెప్పిన తర్వాత యేసు ప్రభు ముందు ఇవన్నీ కూడా నష్టముగా ఎంచుకొనుచున్నాను, వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఎంత గొప్ప స్టేట్మెంట్ ఒక్కసారి ఆలోచించండి. మనిషి దేని మీద ఆధారపడతాడో దాన్నే పౌలు భక్తుడు నష్టముతో పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. మనలో చాలా మందికి ఇంకా మన కులం అంటే గర్వం, మనలో చాలా మందికి ఇంకా మన జాతి అంటే గర్వం, మనలో చాలా మందికి ఇంకా మన యొక్క వంశం అంటే గర్వం. రక్షింపబడిన తర్వాత, క్రైస్తవులు అయిన తర్వాత కూడా చాలా మంది ఇంకా కులం గురించి మాట్లాడుతుంటారు. అందుకనే కొంతమంది అంటుంటారు వారికి ఇంకా కులం గజ్జిపోలేదు అని.
సో మనం దేంట్లో అతిశయిస్తున్నాం? క్రీస్తులో అతిశయించాలా, లేకపోతే మన కులంలో అతిశయించాలా? ఆది కాండంలోనే కులం యొక్క గోడల్ని దేవుడు కూలగొట్టేశాడు. TV9లో రవి ప్రకాష్ కున్నంత తెలివి మనకు లేదా? కులం గోడల్ని కూలగొడదామని ప్రతిసారి యాడ్ల మధ్యలో రవి ప్రకాష్ పెట్టిస్తున్నాడు. క్రైస్తవులు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, ఇంకా కులం పట్టుకొని ఊగులాడుతుంటారు. పౌలు భక్తుడు దాన్ని పడగొట్టేసి నష్టం అన్నాడు, పెంట అన్నాడు. రెండవది ఆయన ఏమంటున్నాడు? ఆయనకున్నటువంటి అర్హతలన్నీ వాటిని ఆయన ఆధారం చేసుకుంటే ఎంతో గొప్ప పేరు సంపాదించుకునేవాడు, పైసా సంపాదించుకునేవాడు, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి సుఖాన్ని స్వయంగా అనుభవించేవాడు. కానీ దాన్ని ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఒక సింపుల్ ప్రశ్న, మనము పెంటను ధ్యానిస్తామా చెప్పండి? గార్బేజ్ని ధ్యానిస్తారా? ఎవ్వరు ధ్యానించరు. మనకు ప్రియమైన వస్తువులనే మనం మైండ్లో పెట్టుకొని మెడిటేట్ చేస్తూ ఉంటాం. మనకు అసహ్యమైన వాటిని మైండ్ నుండి బయటికి నెట్టేస్తూ ఉంటాం. సో వాటిని పెంటతో సమానం అన్నాడంటే మరలా వాటి గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. వాటిని అలా పక్కన పెట్టేసి ఆయన దృష్టి ధ్యాస అంతా కూడా యేసు మీద పెట్టి యేసును పరిపూర్ణంగా ప్రేమించాడు. అందుకనే ఎఫెసీయులకు 6వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాశాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును గాక అని అంటాడు. అన్డయింగ్ లవ్ తో, ఎన్నటికీ మరణించినటువంటి ప్రేమతో, సంపూర్ణమైనటువంటి ప్రేమతో యేసును ప్రేమించుటను గురించి పౌలు తెలుసుకున్నాడు అండ్ ప్రేమించాడు. దేవుణ్ణి తెలుసుకోవడము మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది అండ్ దేవుని మాటను గైకొనడము మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. Knowing God gives meaning to your life and obeying God gives pleasure in your life. ఆయన తెలుసుకున్నప్పుడు అర్థం వస్తుంది, ఆయన యొక్క మాటను గైకొన్నప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. మూడవది, పౌలు భక్తుడు ఏం చేశాడు? ఆయన్ని సంతోషపెట్టాడు. ఎందుకంటే ఆయనకు ఏంటి ఇష్టమో ఏంటి అయిష్టమో ఆయన్ని ప్రేమించినప్పుడు తెలుసుకున్నాడు కనుక ఆయన ఇష్టమైన వాటినే చేసుకుంటూ పోయాడు. నాకు టైం లేదు, కానీ మీరు తర్వాత చదువుకోండి. ఎఫెసీ 5:10లో ప్రభువుకేది ప్రీతికరమో దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించమని పౌలు భక్తుడు చెప్పాడు. ప్రతి విశ్వాసి, మీలో ఎంతమంది మీ భర్తలను అడుగుతున్నాను ఒక ప్రశ్న, మీలో ఎంతమంది మీకన్నా ఎక్కువ మీ భార్యను ప్రేమిస్తారు? చేయొద్దండి ఒకసారి. భర్తలారా, మీకన్నా ఎక్కువ మీ భార్యల్ని ప్రేమించేవారు ఒకవేళ ఉంటే, ఒక బ్రదర్ ఎత్తారు, గాడ్ బ్లెస్ యూ. చాలామంది ఎత్తట్లా, ఇక మీకు ఉంటుంది ఈరోజు. ఇంకొకరు ఎత్తారు. ఈరోజు మీరు ఒకవేళ ఇక్కడ చర్చిలో చెయ్యెత్తకపోతే ఈరోజు ఇంటికి పోయిన తర్వాత మీ భార్య మీకు మాడు కూడే పెడుతుంది. జాగ్రత్త. సో మీరు మీకన్నా మీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తే తప్పకుండా ఆమె ఇష్టాలను మీరు తెలుసుకుంటారు. ఆమెకు ప్రీతికరమైంది ఏంటో అదే చేస్తారు. ఆమె మనసును నొప్పించరు, ఆమెకు గాయమయ్యేటువంటి విషయాలు ఏవి చేయరు. అదే ప్రకారం యేసును పౌలు తెలుసుకున్నాడు కనుక ఆయనకి ఇష్టమైనటువంటి వాటినే చేసేవాడు. సో మన ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో దేవుడిని తెలుసుకుంటాం, తెలుసుకున్న దేవుడిని ప్రేమిస్తాం, ఆ ప్రేమించే దేవుడికి ప్రీతికరమైనటువంటి వాటిని చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆయనను సేవిస్తాం, ఆయన మనకిచ్చినటువంటి పనిని మనం సేవిస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఎఫెసు పెద్దలకు చెప్తాడు, దివారాత్రములు కన్నీటితో నేను మీ మధ్య సేవ చేశానని. సో ఆయన సేవ చేస్తూ అక్కడ మనకు కనబడతాడు. ఐదో విషయం ఏంటంటే ఆ దేవుణ్ణి మహిమపరచుట లేకపోతే ఘనపరుస్తారు. ఫిలిప్పీలోనే 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే he wanted to magnify Christ in the body. ఆయన దేహములో యేసును హెచ్చించాలి, ఘనపరచాలి అని ఆయన ఆశపడ్డాడు. దేహములో యేసు ప్రభువును ఘనపరచుట, ఆయన్ని మహిమపరచుట అంటే అర్థం ఏంటి? పౌలు భక్తుడు అనుకోవాల్సి ఉంటే ఆయన అనాల్సింది, నా యొక్క ప్రసంగాల్లో యేసు ప్రభువును ఘనపరచాలనుకుంటున్నాను, నా యొక్క పత్రికల్లో యేసు ప్రభువును ఘనపరచాలనుకుంటున్నాను, నా యొక్క పరిచర్యలో యేసు ప్రభువును ఘనపరచాలనుకుంటున్నాను అని ఆయన అనలేదు. కానీ అవన్నీ కూడా ఆయన ఆశించుంటాడు, కానీ అనలేదు. కానీ నా ప్రవర్తనలో నా ప్రభువుని నేను ఘనపరచాలి అని అనుకున్నాడు. శరీరము మన ఎవ్రీ డే లైఫ్ కి సాదృశ్యం, మన కాండక్ట్ కి సాదృశ్యం. సో నా యొక్క ప్రవర్తనలో, నా యొక్క పలుకులో, మనుషులతో నాకున్నటువంటి సంబంధాల్లో, నేను వ్యవహరించేటువంటి రీతిలో నేను ఆయన్ని ఘనపరచాలి. సో నన్ను చూసినటువంటి వారు నిజంగా యేసును చూడగలగాలి అనేటువంటి ఆశతో అపోస్తులైన పౌలు జీవించాడు.
అందుకనే ఆయన అంత గొప్ప భక్తుడయ్యాడు. మనం కూడా ఆ ప్రకారం మన దేవుడిచ్చినటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముందుకు సాగుతాం. మూడో విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. మెషర్ ఆఫ్ పర్పస్. మన ఉద్దేశము ఎంత స్థాయి వరకు మనం నెరవేర్చుటకు వెనుకాడకూడదు, లేకపోతే దానికోసం ఎంత వెల చెల్లించడానికైనా మనం ఇష్టపడాలి. ఒకసారి మీ బైబిల్ 2 కొరింథీ 11వ అధ్యాయానికి తిప్పండి. చాలా సందర్భాల్లో ఈ మాటలను ఎక్కువ మంది పట్టించుకోరు. ఇది పౌలు జీవితంలో ఆయన వ్యక్తిగత అనుభవానికి సంబంధించినటువంటి విషయాలు. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే పౌలు జీవితము ఏ ప్రకారం ఉండిందో ఇక్కడ కొంచెం మనకు చూపిస్తున్నాడు. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక అనేటువంటి మాటలు వచ్చినప్పుడు మీరు తర్వాత అండర్లైన్ చేసుకోండి. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎన్నో సందర్భాల్లో ఆయన జైలుకి వెళ్ళాడంట. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళలేదు. మీలో ఎంతమంది క్రైస్తవులు అయినందుకు, సేవ చేసినందుకు జైలుకి వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ పౌలు భక్తుడు అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడు. అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. అంటే లెక్క పెట్టలేనన్ని దెబ్బలు పౌలు భక్తుడిని కొట్టారు. ఆయన ఒక దుర్మార్గుడు కాదు, ఆయన దొంగ కాదు, ఆయన ఒక గొప్ప దైవజనుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అన్నిసార్లు కొట్టారు. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 5 times ఆయనను 39 స్ట్రైప్స్ కొట్టారు. 3 సార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని. 3 సార్లు ఆయన ప్రయాణం చేసేటువంటి ఓడ బద్దలైపోయినప్పుడు ఆయన శ్రమలు పాలయ్యాడు. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాడు. ఎంత ఘోరమైనటువంటి అనుభవాలు ఒకసారి ఆలోచించండి. మామూలుగా ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి విశ్వాసి మనకు ఎదురవుతే మనం ఏమంటామో తెలుసా? అసలు నీకు భక్తే లేదు బాబు అంటాం. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి నీకు వచ్చిందంతా కూడా శ్రమే. నీకు అసలు దీవెనే లేదు, నీకు బ్లెస్సింగే లేదు, అంటే నీ లైఫ్లో బ్లెస్సరే లేడు అనేటువంటి థియాలజీలోనికి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఈయన కన్నా గొప్ప భక్తుడు యేసు ప్రభు తర్వాత బైబిల్లో మనకి ఇంకొక ఆయన కనిపించాడు. మరి ఈయన జీవితంలో ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? ఆ తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. ఆపదల గురించి మాట్లాడతాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, మనం ప్రయాణం కోసం బండి ఎక్కినప్పుడు, రైలు ఎక్కినప్పుడు, ఫ్లైట్ ఎక్కినప్పుడు నన్ను కాచి కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఆయన కూడా ప్రార్థన చేసే ఉంటాడు. కానీ ఆయనకు దేవుడు కాపుదలను ఎందుకు ఇవ్వలేదు? నదుల వలనైన ఆపదలలోనూ, నదుల్లో ఉన్నప్పుడు ఆపదలు వచ్చాయి, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరులని ఆపదల్లోనూ ఉంటిని. అబ్బా, ఎన్ని ఆపదలు! చదవడానికి నాకే బాధ అనిపిస్తుంది. ఒక టీవీ ఇవాంజలిస్ట్గా చాలామంది వారి బాధలు నాకు చెప్పుకుంటుంటారు. ఫోన్ ద్వారా చెప్తారు, లేకపోతే డైరెక్ట్గా వచ్చి చెప్తారు, లేకపోతే ఈమెయిల్లోనో SMS-లోనో చెప్తూ ఉంటారు. వారి బాధల్లో నేను బాధపడతాను. కానీ కొన్నిటిని మాత్రం మరి వారు ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని బట్టి చూసినప్పుడు వారి బాధ కోసం బాధపడను, కానీ వారి కోసం బాధపడతాను. వారి బాధ కోసం బాధపడను, వారి కోసం బాధపడతాను. ఈయన ఇన్ని శ్రమలు అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు అనుకుంటారు? ఆయన జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నిసార్లు దెబ్బలు తినాల్సిన పనే వచ్చింది. యేసు ప్రభు నామమును ధరించాడు, యేసు సువార్తను ప్రకటిస్తున్నాడు. వారు వద్దన్నారు, ఈయన దేవుడికి లోబడి దాన్ని చేశాడు కనుక వారు కొట్టారు. ఆయన ఆ ప్రకారం దాన్ని చేసుకుంటూ పోయాడంటే ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు ఎంత ప్రయాస పడ్డాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని బట్టి మనం ఇంకొకటి తెలుసుకోవాలి. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ఎంత పెద్ద అబద్ధమో, అండ్ ఈ రోజున ప్రాస్పరిటీ గాస్పల్ని ఎంతో పెద్ద పేరు మోసినటువంటి బోధకులు ప్రపంచం అంతా ఎలా బోధించి మనుషులను మోసపుచ్చుతున్నారో, పౌలు భక్తుడి జీవితంలో అసలు ఎంత గొప్ప భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అసలు ప్రాబ్లమే ఉండదు, రోగమే ఉండదు, అప్పే ఉండదు, సమస్యే ఉండదు, ఒక్క దెబ్బ పడదు. అది ఎంత పచ్చి అబద్ధమో దీన్ని బట్టి మనం తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. అందుకనే ఒక దేవుడి సేవకుడిగా నా మనవి మీకు ఏంటంటే, ఏ బోధకుడిని నమ్మొద్దు, బైబిల్నే నమ్మండి.
అండ్ బైబిలే మనకు మెయిన్ పారామీటర్. బైబిల్ ప్రకారం ఏ బోధకుడు బోధిస్తాడో ఆ బోధకుడి బోధన అంగీకరించండి. బైబిల్ ప్రకారం ఏ బోధకుడు బోధించకపోయినా, అతడు ఎంత వరల్డ్ ఫేమస్ లేకపోతే వరల్డ్ అంతా ఆయన వెనకాల పోయినా ఆయన్ని మనం ఫాలో అవ్వడానికి వీల్లేదు. పౌలు భక్తుడు అన్ని అనుభవించాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశం కొరకు ఎంతైనా చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఒక ఎక్స్పర్ట్ మౌంటైన్ క్లైంబర్ ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు. కొంతమంది ఒక ఉన్నతమైనటువంటి మౌంటైన్ని ఎక్కబోతున్నప్పుడు ఆయన వారికి చెప్తున్నాడు, నేను చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్వతారోహణ చేసేటప్పుడు మీ లైఫ్లో అది ఎక్కేటప్పుడు కలిగేటువంటి ఆ ఉత్తేజాన్ని, ఆనందాన్ని అనుభవించే వారిగా ఉండాలి. ఆ పైన పీక్ దగ్గరికి వచ్చి జెండా పాతినప్పుడు అప్పుడు మీరు గొప్పగా సంతోషించేటువంటి వారిగా ఉండాలి తప్ప, మీరు ఎక్కేటప్పుడు అత్యంత జాగ్రత్తతో జారి కింద పడి చావకుండా ఉండినట్లు మీ మైండ్ అంతా చావును తప్పించుకునే దాని మీద మాత్రం పెట్టొద్దు అని ఆయన చెప్పాడు. ఒకవేళ మీరు పర్వతం ఎక్కేటప్పుడు మీ ధ్యాస అంతా నేను పడి చావకుండా ఉండాలి అన్నదే అయితే మీరు ఏమాత్రం సంతోషించరు. పైకి ఎప్పినప్పుడు హురేకా అనరు, అమ్మయ్య అనుకుంటారు అన్నాడు ఆయన. సో క్రైస్తవ జీవితం కూడా అంతే. చాలా మంది క్రైస్తవ జీవితాన్ని ఒక ఎక్సైట్మెంట్ గా తీసుకోరు. వచ్చేటువంటి ఛాలెంజ్ ని నేను చేసి కాన్కర్ చేయాలి అనేటువంటి మైండ్ సెట్ చాలా మంది క్రైస్తవులకు లేదు. ఆ ఛాలెంజ్ రాగానే వీరు చేంజ్ అయిపోతారు. వీళ్ళలో భక్తే లేదేమో అనేటువంటి టైప్లోనికి వీళ్ళు వెళ్ళిపోతారు. అలా ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితం, విశ్వాసం భారభరితం అవుతుంది, కానీ అది మనకు ఒక గొప్ప దీవెనగా ఉండదు. చాలామంది క్రైస్తవులు అక్కడే వెనుకంజ వేస్తున్నారు. యేసు ప్రభు చెప్పినట్లు మనం నడుచుకుంటే తప్పకుండా శ్రమలు వస్తాయి, కానీ వాటిని అధిగమించేందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. పౌలు ఆ ప్రకారం ఇవన్నీ అధిగమించాడు. ఇన్ని వచ్చాయి ఆయన లైఫ్లో. అయినా కూడా చివరికి ఒక గొప్ప మాట అంటాడు, నేను మంచి పోరాడాను. ఆ తర్వాత ఏమన్నాడు? విశ్వాసము కాపాడుకున్నాను, నా యొక్క పరుగు తుదముట్టించాను. ఒక గొప్ప బోధకుడు ఉన్నాడు, పాల్ లీ టాన్ అని, కొరియన్ బోధకుడు. కొరియాలో ఒక స్పెషల్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో అందరూ హతసాక్షుల యొక్క ఫోటోలు, వివరాలే పెడతారు. సో మ్యూజియంకి వచ్చినటువంటి సందర్శకులకు ఫోటో దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఆ మనిషి బొమ్మ ఉంటుంది, కింద పేరు ఉంటుంది, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చంపబడ్డాడు అన్న వివరాలు రాయబడి ఉంటాయి. సో ఒక్కొక్కటి వారు చూసుకుంటూ పోయిన తర్వాత వారు వాటిలో పడి చాలా పాపం అవన్నీ చదివేసరికి వారి హృదయం అంతా వికారం అయిపోతుంది. ఇంత దారుణంగా వీళ్ళు చంపబడ్డారా, ఇంత ఘోరమైనటువంటి శ్రమ అనుభవించారా అని చివరికి వచ్చేసరికి ఒక చోటికి రాగానే వారికి వారే కనిపిస్తారు. అక్కడ వారి ముఖం కనిపిస్తుంది. వెంటనే వారు అనుకుంటారు, నాలాంటి వాడు ఇక్కడ ఉన్నాడేంటి అని. కానీ తేరుకుని చూస్తే అప్పుడు అర్థమవుతోంది, అక్కడ ఫోటో లేదు, అక్కడ ఒక రియల్ మిర్రర్ ఉంది. ఆ మిర్రర్లో వారి ముఖం వారికి కనబడుతోంది. అండ్ కింద పేరు అని ఉంటుంది, పుట్టిన తేదీ అని ఉంటుంది, ఎలా చంపబడతారు అని ఉంటుంది. ఏమి రాయబడి ఉండవు. అక్కడ మ్యూజియం వారు చేసిన ఏర్పాటు ఏంటంటే, వీళ్లను చూసి నీవు సంతోషించడమో సంతాపం చెల్లించడమో కాదు, ఒక రోజున నీవు కూడా ఇక్కడ ఫోటో లాగా కట్టబడి ఎక్కాల్సి వస్తుంది. సిద్ధంగా ఉన్నావా అని. You can also be a martyr for Christ. Are you ready? Are you willing to pay the price? అనేటువంటి విషయాన్ని ఆ వచ్చినటువంటి వారికి మైండ్కి ఎక్కేటట్టు చేయడానికి వారు పనిచేశారు. ఒకవేళ మనము అలాంటి పరిస్థితికి వస్తే మనం ఏమంటాం? ఒకటి మాత్రం బైబిల్ చెప్తోంది, ప్రతి ఒక్కరిని దేవుడు హతసాక్షిగా పిలవలేదు, ప్రతి ఒక్కరిని దేవుడు హతసాక్షిగా చేయడు. కొంతమంది అలాంటి దాని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, అలాంటి వారు మాత్రమే దానికి వెళ్తారు. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఏర్పరచబడి వారిలో నీ పేరుందనుకో, అప్పుడు నీవు సిద్ధంగా ఉంటావా అన్నది మెయిన్ ప్రశ్న. సో వారు ఏమంటున్నారు తెలుసా? పాల్ లీ టాన్ ఏమంటాడు తెలుసా? ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ దెన్ యు మస్ట్ బి విల్లింగ్ టు జాయిన్ ద గ్యాంగ్ అంటాడు ఆయన. అంటే నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, ఒకవేళ దేవుడు నీ దగ్గర అది అడిగితే, నీవు ఆ గ్యాంగ్లో, మార్టర్స్ గ్యాంగ్లో చేరడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అది మన ఉద్దేశంలో మనం పెట్టుకోవాల్సినటువంటి ఆ యొక్క మెషర్, ఆ స్థాయికి మనం పోవాలి. నా లాస్ట్ పాయింట్, మోటివేషన్ ఫర్ పర్పస్. మన యొక్క ఉద్దేశం కొరకు మనకు ప్రేరేపణ ఎక్కడి నుండి
గుర్తొస్తుంది. పౌలు జీవితంలోనే మీరు 2 కొరింథీ 5:14 తర్వాత చదువుకోండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంత పెట్టుచున్నది అని అంటాడు ఆయన. యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన్ని బలవంత పెట్టింది, ఆయన్ని పురికొల్పింది, ఆయన్ని ప్రోత్సహించింది, ఆయన బ్రతుకుకు ఇంధనంగా మారింది, ఆయనను ముందుకు 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 పరిగెత్తింపచేసింది. సో ఎన్ని వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి ముందుకు పోతూ ఉండడానికి, ఆయన ఎప్పుడూ కృంగిపోకుండా ఉండడానికి, ఆయన ఎప్పుడూ పంక్చర్ అయిపోయి ఉండిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రేమ. ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా ఈయనకు చాలా గొప్ప ధైర్యం వచ్చేసేది అండ్ చాలా గొప్ప ఉత్తేజం వచ్చేది. దాన్ని బట్టి ఆయన ముందుకెళ్ళాడు. యేసు ప్రభు ఆ బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకు చెప్పాడంటే మనం మర్చిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఆయన ఏం చేశాడో మనం మర్చిపోతాం. అండ్ ఆయన ఏం చేశాడో, మనకేమై ఉన్నాడో మనం మర్చిపోయినప్పుడు మనం ఆయన కొరకు ఏమై ఉండాలో, మనం ఆయన కొరకు ఏం చెయ్యాలో అది కూడా మనం మర్చిపోతాం. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా మన లైఫ్లో మనము ప్రేరేపణ పొంది దేవుడు మనకిచ్చినటువంటి జీవిత ఆశయాన్ని మనము నెరవేరుస్తాం. మన బాంబేలోనే ఒక గొప్ప లీడర్షిప్ గురువు ఉన్నాడు, యాంథనీ డిసోజా అని. ఆయన ఒక మేనేజ్మెంట్ గురువు, అంతేకాకుండా ఒక క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్లో వచ్చి లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన మానవులు 3 రకాలుగా ఉంటారని చెప్తాడు. మొదటి వారు విన్నర్స్, జయించువారు. వీరు ఏమి అనుకుంటే అది జయిస్తారు, ఎందుకంటే వీరికి ఒక గురి ఉంటుంది, వీరు ఆ గురి ప్రకారం నడుస్తారు, దాన్ని జయించి అనుకున్న వాటిని సాధిస్తారు. రెండవ రకమైనటువంటి వారు వీరు లూజర్స్, వీరు ఓడిపోయేటువంటి వారు. వీరికి గురి ఉంటుంది, గురి ప్రకారం కొంత దూరం నడుస్తారు, ఆటంకం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా తట్టుకోలేరు కనుక ఓడిపోయి వెనక్కి వచ్చేస్తారు. మూడో వారు డ్రిఫ్టర్స్, డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటారు. వీరికి ఒక గురి ఉండదు, వీరికి ఒక లక్ష్యం ఉండదు, వీరి జీవితంలో ఎప్పుడు చూసినా ఎటు పడితే అటు కొట్టుకుపోతూ ఉంటారు. మీరు ఒక్కసారి సాయంత్రం హుస్సేన్ సాగర్కి పోయి చూడండి, అక్కడ కొన్ని వస్తువులు పడేసి ఉంటాయి, అటు ఇటు అలల మీద కొట్టుకులాడుతూ ఉంటాయి. అలాంటి బతుకులు వారివి. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, కానీ మీరు చెయ్యెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మీరు విన్నరా, మీరు లూజరా, మీరు డ్రిఫ్టరా? మీరేంటో మీరు దానికి జవాబు ఇవ్వండి. పౌలు భక్తుడు మాత్రము ఒక విన్నర్గా తన జీవితంలో ముందుకు సాగాడు. ఒక ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, మన లైఫ్లో మన జీవితాన్ని జీవిస్తూ ముందుకు పోతున్నప్పుడు మన కంటిని ఆకర్షించేవి చాలా కనబడతాయి, కానీ మన హృదయాన్ని ఆకర్షించేవి ఎప్పుడూ కొన్నే ఉంటాయి అంటాడు ఆయన. మన కంటిని ఆకర్షించేవి చాలా కనబడతాయి, కానీ మన హృదయాన్ని ఆకర్షించేవి చాలా కొన్ని. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కంటిని ఆకర్షించే వాటి కోసం మనం బ్రతకొద్దు, మన హృదయాన్ని ఆకర్షించే వాటి కోసం మనం బ్రతకాలి. సమస్య ఏంటంటే లోకంలో 90% మంది మనుషులు వారి కంటిని ఆకర్షించే వాటి కొరకు బ్రతుకుతారు, వారి హృదయాన్ని ఆకర్షించే వాటి గురించి వారికి ఏమీ తెలియదు. నా ఫైనల్ పాయింట్లోనికి నేను వస్తున్నాను. నాకు ఒకసారి ఈ బ్రాడ్కాస్టింగ్ గురించి నేను చదివాను. ఎలా తయారు చేస్తారు, ఎలా బ్రాడ్కాస్ట్ చేస్తారు, ఏ రకమైనటువంటి శ్రమ దాని వెనకాల ఉంటుంది అనేది నేను చిన్న స్టడీ చేసినప్పుడు నాకు ఒక ఆయన చాలా మంచి బ్రాడ్కాస్టర్, ఆయన గురించి నేను తెలుసుకున్నప్పుడు నేను గొప్ప ఇన్స్పిరేషన్ పొందాను. డాన్ రాదర్ అనేటువంటి న్యూస్ కామెంటేటర్, ఆయన బ్రాడ్కాస్టర్గా ప్రపంచంలో గొప్ప పేరు పొందాడు. ఆయన బ్రాడ్కాస్ట్ ఏ ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేసినా, ఏ న్యూస్ కాస్ట్ చేసినా ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకుంటాడంట. ఆయన లైఫ్లో ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా 3 స్లిప్పుల మీద ఆ ప్రశ్న రాసుకుని, ఒకటేమో ఈ జోబులో పెట్టుకుంటాడు, ఒకటేమో పర్స్లో పెట్టుకుంటాడు, ఒకటేమో ఆయన డెస్క్ మీద మరి ఒక ఫ్రేమ్లో పెట్టుకొని ఆయన ముందు పెట్టుకుంటాడు. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా అప్పుడప్పుడు దాన్ని తీసి చూసుకుంటాడంట. ప్రస్తుతము నీవు చేస్తున్నటువంటి పని నీ యొక్క బ్రాడ్కాస్ట్కి ఉపయోగపడేదిగా ఉందా? ప్రస్తుతం నీవు చేస్తున్నటువంటి పని నీ బ్రాడ్కాస్ట్కి ఉపయోగపడేదిగా ఉందా? పౌలు భక్తుడు ఏ ప్రకారం జీవించాడో తెలుసా? నేను చేసేటువంటి పని నా ప్రభు అయినటువంటి యేసు నామము ప్రకటించబడుటకు ఉపయోగపడేదిగా ఉందా? నేను చేసేటువంటి వ్యాపకము దేవుని రాజ్యము కొనసాగడానికి ఉపయోగపడేటువంటిదిగా ఉందా? నా యొక్క పని దేవుడి యొక్క మహిమకు ఉపయోగపడేటువంటిదిగా ఉందా అని ఆయన ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠం ఏంటంటే, మీరు గృహిణి అయినా, మీరు విద్యార్థి అయినా, మీరు వ్యాపారి అయినా, మీరు ఉద్యోగి అయినా, మీరు సేవకుడైనా, మీ జీవితంలో మీ సమయాన్ని గడుపుతున్నప్పుడు, మీరు అనేక పనులు చేస్తున్నప్పుడు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న, అప్పుడప్పుడైనా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను చేసేది నా జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేరునట్లు నాకు ఉపయోగపడుతుందా అన్న ప్రశ్న వేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా, చాలా మార్పును పొందుకుంటుంది.
అది చాలామంది చేయరు, కానీ చేయడం చాలా ముఖ్యం. నా లాస్ట్ పాయింట్ ఏంటంటే మూవింగ్ విత్ పర్పస్. ఆయన గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అన్నాడు. సో తన గురి, తన ఉద్దేశం, తన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నాడో దాని వైపే అపోస్తలుడైన పౌలు సాగిపోయాడు. కనుక ఒక రోజున దాన్ని తుదముట్టించేశాడు. మన లైఫ్లో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడగొచ్చు, నాకు ఎట్లా తెలుస్తుంది నా జీవిత ఉద్దేశము? మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడి మీ ఉద్దేశాన్ని మీకు ఆయన బయలుపరుస్తాడు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని పైలట్ అవ్వాలని, కానీ దేవుడు నన్ను ఇవాంజలిస్ట్ చేశాడు. ఆ తర్వాత పైలట్ అవ్వకపోతే బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనుకున్నాను, కానీ దేవుడు నన్ను పాస్టర్ని చేశాడు. ఒక రోజు నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఏం చెప్పాడు? నువ్వు పైలట్ అవ్వాలనుకున్నావు, నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనుకున్నావు, అది నువ్వు అనుకున్నావు, కానీ నేను నీ గురించి ఏమనుకున్నానంటే నువ్వు ఇవాంజలిస్ట్ అవ్వాలి, నువ్వు పాస్టర్ అవ్వాలి. సో నువ్వు అనుకున్నది వదిలేసావు, నేను అనుకున్న దాంట్లోనికి నువ్వు వచ్చేసావు. నేను అనుకున్నదే నువ్వు అనుకో, హాయిగా నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. సో ఈ రోజు నాకు ఇంకా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇప్పుడు నాకు నా లక్ష్యం ఏంటో తెలుసు. నేను దేనికోసం బ్రతకాలో, దేనికోసం చావాలో నాకు తెలుసు. నన్ను ఒక సువార్థికునిగా చేశాడు, ఇప్పుడు ఒక సంఘ కాపరిగా చేశాడు. ఆయన నా మీద పెట్టినటువంటి బాధ్యతను పూర్తి చేయడం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడమే నా యొక్క బాధ్యత. ఒక సముద్రపు ఒడ్డున ఒక లైట్ హౌస్లో ఒక వ్యక్తి పనిచేసేవాడు. ఆ రోజుల్లో ఆ యొక్క లైట్ను వెలిగించడానికి ప్రతి నెల ఆ సంస్థ వారు అతడికి కొంత నూనె ఇచ్చిపోయేవారు. నెలకొకసారి నూనె వారు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు, మరలా నెల అయ్యేంత వరకు నూనె ఇవ్వరు. సో ఆ నూనె వాడి వెలుగును ఆయన వెలిగిస్తూ ఉండాలి. ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి కొంత దూరంలో ఒక చిన్న పల్లె ఉంది. సో అప్పుడప్పుడు అక్కడ నుండి ప్రజలు వచ్చి ఆయన్ని పలకరిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి ఒక ముసలావిడ వచ్చి, ఈ రోజు చాలా చలిగా ఉంది, వర్షం పడుతుంది, నా కుటుంబము చలికి వణికిపోతోంది, మాకు వెచ్చదనం లేదు, కొంత నూనె ఇస్తే ఇంట్లో కాస్త కాచుకుంటామని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే నూనె ఇచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో రోజున ఇంకొక ఆయన వచ్చి కాస్త నూనె నాకు కావాలని బతిమలాడితే ఆయనకి ఇస్తే ఆయన తీసుకుపోయి వాడుకున్నాడు. ఇంకొక రోజున ఒక బండి వచ్చి అక్కడ ఆగిపోతే వాడు పైకి వచ్చి కొంచెం నూనె ఇస్తే నా యొక్క పైర్లను నేను మరి ఫ్రీగా చేసుకుంటాను అడిగి తీసుకున్నాడు. సో ఆయన ఇచ్చుకుంటూ పోయాడు. కొన్ని రోజులకు నూనె అయిపోయింది, నెల ఇంకా ఉంది, నూనె అయిపోయింది. ఆ రాత్రి ఆ పైన లైట్ హౌస్లో లైట్ వెలగలేదు. కొన్ని నౌకలు వచ్చి ఢీకొని ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాయి. సో ఈయన అధికారులు వచ్చి ఆయన్ని నిలబెట్టి ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడంటే, సార్ నేను మంచి ఉద్దేశంతోనే ఇతరులకు సహాయం చేయడానికి నూనె పంచాను, అంతేగాని నేనేం తప్పు చేయలేదు అని అన్నప్పుడు వారు అన్నారంట, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నూనె ఇవ్వబడింది ఒకే ఒక కారణం చేత, ఆ లైట్ హౌస్ లో ఉన్నటువంటి లైట్ను వెలిగించడానికి, సో దట్ ఓడలు చాలా జాగ్రత్తగా సురక్షితంగా వెళ్ళిపోవడానికి. నీకు నూనె మేము ఇచ్చింది ఒక ముసలాంకి ఇవ్వడానికో, ఒక మనిషికి ఇవ్వడానికో, ఒక తండ్రికి ఇవ్వడానికో కాదు, నీకు మేము నూనె ఇచ్చింది ఆ లైట్ వెలిగించడానికి. నీవు నీ యొక్క బాధ్యతలో విఫలమైపోయావు, అందుకని నీ ఉద్యోగం తీసేస్తున్నావు, నీకు శిక్ష విధిస్తున్నామని శిక్ష విధించారు. మనకు దేవుడు జీవితం ఎందుకు ఇచ్చాడు? మనము ఎన్నో పనులు చేయొచ్చు, లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ అన్నీ ఉన్నాయి. లెజిటిమేట్ వేమో మన కన్నులను కొన్నిసార్లు బ్లైండ్ చేస్తాయి, గుడితనం కలిగిస్తాయి. ఇల్లెజిటిమేట్ విషయాలేమో మనల్ని బంధించేస్తాయి, బైండ్ చేస్తాయి. ఈ రెండు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవితము ఆయన కొరకు, ఆయన పనుల కొరకు కాకుండా వీటి కొరకు మనం వాడేస్తాం, అది వ్యర్థమైపోతుంది. అండ్ ఆయన ముందు మనం లెక్క అప్పచెప్పడానికి నిలబడినప్పుడు లెక్క అప్పచెప్పేటువంటి స్థితిలో మనం ఉండలేం. సో మీ జీవితాన్ని దేవుడు మీకెందుకు ఇచ్చాడో మీకు తెలుసా? మీకు ఎందుకు ఇచ్చాడో మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. తెలుసుకోండి. తెలుసుకుని యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు మీ జీవితం యొక్క ఉద్దేశం మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఎప్పుడు పపాయా ఫేస్ పెట్టరు. మీరెప్పుడు పపాయలాగా ఫేస్ పెట్టరు. మీ ఫేస్ ఎప్పుడు బనగనపల్లి మామిడి పండులాగానే ఉంటుంది. ఎంత దుఃఖము లోపలున్నా కూడా ముఖం మాత్రం చిన్నబోదు. ఎందుకంటే నా హృదయంలో, సండే స్కూల్ పిల్లలు పాడుతుంటారు కదా, నా హృదయంలో యేసు ఉన్నాడు, మేరే దిల్ మే ఈశు హై. సో దిల్ మే ఈశు హై తో ఫేస్ మే క్యా హోనా, ఖుషి హై, అందర్ ఈశు బాహర్ ఖుషి. కానీ చాలా మందికి అట్లా ఉండదు. ఎందుకంటే పర్పస్తో ఉన్నప్పుడు మన జీవితం అట్లా ఉంటుంది. సో నా ముగింపులో మనము ఆలోచించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను తీర్చిదిద్ది గొప్పగా వాడుకోవడానికే, ఇటర్నల్ వాల్యూ మనకి ఇవ్వడానికే మాట్లాడుతున్నాడని, పౌలు ద్వారా మనకు నేర్పిస్తున్నాడని, దాన్ని మనం అంగీకరించి మన జీవితంలో సవరణలు మనం చేసుకుందాం. తప్పకుండా దీవించబడతాం. మీరేం చేస్తున్నారు దాంట్లో ఈ రకంగా మీరు జీవించడం మొదలు పెడితే మీ రంగంలో, మీ ఫీల్డ్లో కూడా మీరు ఎక్సెల్ అవుతారు.
చిన్నపిల్లోడు, నా లాస్ట్ ఇలిస్ట్రేషన్ ఇది, తల్లితో కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక షాప్లో అన్ని క్యాండీ బాటిల్స్ వైపు పోయి అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం కొనట్లేదు. సో తల్లికి విసుకొచ్చి చెప్పిందంట, రే తొందరగా కొనేరా, డబ్బు ఖర్చు పెట్టేసి వచ్చేరా అని చెప్పినప్పుడు వాడు అన్నాడంట, మమ్మీ నా దగ్గర ఒకే ఒక పెన్ని ఉంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అన్నాడంట. నా దగ్గర ఒకే ఒక పెన్ని ఉంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, అందుకే చూస్తున్నా ఏం కొనాలని అని. మనకు కూడా దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చాడు కనుక దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, చాలా తెలివితో ఖర్చు పెట్టాలి, ప్రార్థనాపూర్వకంగా ఖర్చు పెట్టాలి, సంపూర్ణంగా ఖర్చు పెట్టాలి, అండ్ ఆయన ఉద్దేశం కొరకే ఖర్చు పెట్టాలి. వ్యర్థంగా మాత్రం దాన్ని మనం పారవేసుకోకూడదు. సో పౌలు ఆ ప్రకారం జీవించాడు. మనం ఆ ప్రకారం జీవిద్దామా? ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం టైం మీరు తీసుకొని మీ తల ఉంచి మీ కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడిన మాటల విషయంలో మీరు ఆయనకు స్పందించండి. ఒకవేళ ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకుండా రక్షింపబడకుండా మీరుంటే ఇది మంచి సమయం. ఆయన్ని తెలుసుకోవడానికి, ప్రేమించడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన్ని సేవించడానికి, మహిమపరచడానికి దేవుడు నన్ను తన పోలికలో సృష్టించాడు. సో ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫర్ గాడ్, టు లివ్ ఫర్ గాడ్. యేసునందు విశ్వాసం ఉంచు, నీ పాపమును యథార్థముగా ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన క్షమిస్తాడు, తన రక్తంలో కడిగి పవిత్రపరిచి రక్షిస్తాడు. అండ్ నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నీకు బయలుపరుస్తాడు, నీకు కావలసిన బలాన్ని ఇస్తాడు, నిన్ను గొప్పగా జీవింపజేస్తాడు. లేదు నా లైఫ్ నా ఇష్టం, నేను తింటాను, తాగుతాను, తందనాలు ఆడుతాను, ఒక రోజున తనువు చాలిస్తాను అంటే నీ ఇష్టానికే విడిచిపెడతాడు. కానీ ఒక రోజున సొలొమోను రాసినట్లు మనుషులు ఏం చేసినా అది మంచి అయినా చెడైనా దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. అప్పుడు లెక్క చెప్పలేని స్థితిలో మనం ఉంటాం, అప్పుడు వెల చెల్లించాల్సిన స్థితిలో మనం ఉంటాం. అట్లాంటి స్థితి ఏ వ్యక్తికి రాకూడదు. కనుక దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. ఆయన సమీపంగా వాకిట దగ్గరే ఉన్నాడు. ఎప్పుడైనా తలుపు తీయబడుతుంది, ఆయన లోపలికి వచ్చేస్తాడు. మనం వెళ్ళిపోయే సమయం కనుక మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా, ఆ చిన్న పిల్లవాడు అన్నట్టు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయాన మీ వాక్యంలో మీరు మాకు నేర్పిన సత్యాలను మేము నేర్చుకుని పౌలు ద్వారా మేము ప్రేరేపణ పొంది అతని జీవితాన్ని మాకు మాదిరికరంగా తీసుకుని మేము ఆ ప్రకారం జీవించుటకు మాకు ప్రేరేపణ దయచేయండి, మాకు సహాయం చేయండి. మరి విన్న వాక్యము మీ ప్రియ బిడ్డల జీవితంలో మీరే నీరు కట్టి ఫలింపచేసి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా ఏ ఒక్కరి జీవితం కూడా వృధా అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఉద్దేశపూర్వకంగా జీవించుటకు కృప చూపించి సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకార్ ఉపకార్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.